హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 1011కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ ఏంటో చకచకా చూసేద్దాం. సో మొదటి న్యూస్ చూస్తే మనకి ఫ్లిప్కార్ట్ నుంచి ఫ్లిప్కార్ట్ ద బిగ్ బిలియన్ డేస్ అంతే ఓకే బిగ్ బిలియన్ డే సేల్స్ని అయితే అనౌన్స్ చేసిందనమాట. ఎప్పటి నుంచి ఈ సేల్స్ స్టార్ట్ అవుతాయి అనేది వీళ్ళు ఇంకా డేట్ కన్ఫర్మ్ చేయలేదు, కానీ మనకి యాక్సిస్ బ్యాంక్ అలాగే ఐసిఐసిఐ కార్డు మీద సో డిస్కౌంట్స్ అయితే లభించబోతున్నట్టుగా తెలుస్తుందన్నమాట. ఈ కాకుండా మరికొన్ని బంపర్ ఆఫర్స్, స్పెషల్ సేల్స్ ఇవన్నీ అయితే ఉండనే ఉంటాయి. సో ఏదేమైనప్పటికీ గతంలో తీసుకొచ్చిన మసిపూసి మారేడుకాయ సేల్స్లో కొంచెం మార్పులు అయితే కనిపిస్తాయి అనమాట. ఈ సేల్స్లో వచ్చేసరికి అంటే కొన్ని డిస్కౌంట్స్ అయితే ఉంటాయి. అలాగని చెప్పి గుడ్డిగా వీళ్ళని నమ్మడానికి లేదు. సో ఇప్పుడు మీరు ఏదైనా ప్రోడక్ట్ కొనాలి అనుకుంటే వెయిట్ చేయండి ఈ సేల్ వచ్చే వరకు. కాకపోతే మీరు ఇప్పుడు కొనాలనుకుంటున్న ఏదైతే ప్రోడక్ట్ ఉందో ఆ ప్రోడక్ట్ని కార్డులో పెట్టుకొని అలా ఉంచుకొని ఆ ప్రైస్ ఇప్పుడు ఎంత ఉందో సో గమనించండి. తర్వాత ఈ సేల్స్ స్టార్ట్ అయిన తర్వాత ప్రైస్ ఏమైనా తగ్గిందా లేదా అనేది తెలుసుకొని నాకు కామెంట్లో అయితే అప్పుడు చెప్దురు, లేదంటే మీరే తెలుసుకుందరు ఈ సేల్స్లో జరిగే మాయలు ఏంటో అనేది. సో వెయిట్ చేయండి బిగ్ బిలియన్ డే సేల్స్ కోసం. ఇక నెక్స్ట్ చూస్తే మనకి రియల్మీ నుంచి రియల్మీ C25Y ఈ మొబైల్ని ఈ నెల సెప్టెంబర్ 16వ తారీఖున లాంచ్ అయిపోతున్నట్టుగా ఇప్పుడు రియల్మీ అయితే టీచ్ చేస్తుంది. C25కి ఇది డౌన్ గ్రేడ్ వర్షన్ అని చెప్పొచ్చు, లైట్ వర్షన్ అని చెప్పుకోవచ్చు అనమాట. రీసెంట్గానే వీళ్ళు C21Y అని చెప్పి ఒక మొబైల్ తీసుకొచ్చారు చూసారా. అందులో ఏదైతే యూనిసాక్ 610T ప్రాసెసర్ యూజ్ చేశారో సేమ్ ప్రాసెసర్తోనే ఈ మొబైల్ కూడా తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. రియల్మీని వదిలేయాలి కానీ ఇలాంటి ప్రోడక్ట్స్ ఎన్నైనా తీసుకురాగలదు అనమాట. ఆల్రెడీ C21Yలో ఇదే ప్రాసెసర్తో మొబైల్ తీసుకొచ్చినప్పుడు మళ్ళీ ఈ మొబైల్ దేనికి నెంబర్ పెంచుకోవడానికి. కాకపోతే ఇక నెక్స్ట్ చూస్తే మనకి JioPhone నెక్స్ట్ తీసుకురాబోతున్న జియో ఆండ్రాయిడ్ మొబైల్ అనమాట. ఇప్పటి వరకు ఆండ్రాయిడ్ మొబైల్ జియో అయితే తేలేదు, తెచ్చిందే 2 మొబైల్స్, అవి కూడా ఫీచర్ మొబైల్స్. యాక్చువల్గా సెప్టెంబర్ 7వ తారీఖున అనుకుంటే ఈ మొబైల్ని అయితే లాంచ్ చేయాలనుకున్నారు, బట్ ఒకసారికి చిప్ షార్టేజ్ వల్ల ఈ మొబైల్ని అయితే పోస్ట్ పోన్ చేశారనమాట. తర్వాత అయితే రిలీజ్ చేస్తామని చెప్పి జియో అయితే చెప్పింది. అయితే ఇప్పుడు వస్తున్న కొత్త న్యూస్ ప్రకారం చూస్తే ఏదైతే చిప్ షార్టేజ్ ఉందో ఈ చిప్ షార్టేజ్ వల్ల చాలా మొబైల్స్ వాళ్ళ మొబైల్ ప్రైజెస్ని అయితే పెంచుతూ వచ్చారు. అయితే జియో ఇంకా ఈ మొబైల్ ఇంకా లాంచే చేయలేదు, కానీ వీళ్ళు అనుకున్న దానికన్నా ప్రైస్ ఎక్కువలోనే ఈ మొబైల్ని అయితే తీసుకురావచ్చు అని చెప్పేసి అయితే తెలుస్తుంది అనమాట. యాక్చువల్గా వీళ్ళు అనుకున్నదంటే 3500 రూపాయలకి మొబైల్ తీసుకురావాలనుకున్నారంట, బట్ ఒకసారికి ఇప్పుడున్న చిప్ షార్టేజ్ వల్ల ఈ మొబైల్ ఇంకో 20% ఎక్స్ట్రాకే తీసుకురావచ్చు మార్కెట్లోకి అని చెప్పి అయితే తెలుస్తుంది. అలా చూసినప్పటికీ 4200 రూపాయలు ఈ మొబైల్ ప్రైస్ అయితే ఉండబోతుంది. సో అయినా పర్వాలేదు, ప్రజెంట్ మార్కెట్లో మనకి 4000-4500 రూపాయలు మొబైల్ చూసుకున్నట్టయితే ఏ దొరకట్లేదు. ఆండ్రాయిడ్ మొబైల్స్ దొరికిన ఏవో పిచ్ కంపెనీలో దొరుకుతుంది, అదేదో జియో నుంచే వస్తే ఇంకా బెటరే. మరి మొబైల్ ఎలా ఉండబోతుందో చూడాలి. ఇంకా అలాగే జియో ఒక ల్యాప్టాప్ను కూడా తీసుకురాబోతుంది, జియో బుక్ అని చెప్పేసి ఇంతకుముందు మనం చాలాసార్లు టెక్ న్యూస్లో కూడా మాట్లాడుకున్నాం. అయితే ఇది ఇప్పుడు మనకి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్లో కూడా అయితే స్పాట్ అయింది. మేబీ నేను అనుకోవడం ఈ జియో నెక్స్ట్ మొబైల్ ఏదైతే ఉంటుందో ఈ మొబైల్ తీసుకొచ్చేటప్పుడు ఈ ల్యాప్టాప్ను కూడా అనౌన్స్ చేసే అవకాశం ఉంది, లేదంటే ఈ ల్యాప్టాప్కి సంబంధించిన స్పెసిఫికేషన్ రివీల్ చేసి ఈ ల్యాప్టాప్ ఎప్పుడు తీసుకొస్తారని చెప్పే అవకాశం కూడా అయితే ఉంది. ఏదైనప్పటికీ జియో నుంచి మనం ల్యాప్టాప్ను కూడా అయితే చూడబోతున్నాం అనమాట. నాకు ఇండియా నుంచి ఒక మొబైల్ కానీ లేకపోతే ఒక ల్యాప్టాప్ వస్తున్నందుకు సంతోషంగానే ఉంది, కానీ కాకపోతే వీళ్ళు మంచి స్పెసిఫికేషన్తో మంచి డిజైన్తో తీసుకురావట్లేదే, మళ్ళీ మన స్టాండర్డ్స్ ఇంతేనా అనిపించేలాగా ఉన్నాయే అన్నట్టుగా ఒక వైపు నుంచి బాధ కూడా ఉంది. అయినప్పటికీ ఇది ఫస్ట్ మూవ్ కాబట్టి జియో నుంచి సో రానున్న రోజుల్లో వీళ్ళు కూడా ఫ్లాగ్షిప్ రేంజ్ మొబైల్స్ అండ్ ల్యాప్టాప్స్ తీసుకొస్తారని చెప్పి ఆశిద్దాం. ఇక నెక్స్ట్ చూస్తే మనకి శాంసంగ్ నెక్స్ట్ తీసుకురాబోయే ఫ్లాగ్షిప్ మొబైల్ ఏవైతే S22 లైనప్ ఉంటుందో ఈ మొబైల్లో ఎక్సినోస్ ప్రాసెసర్తో యూఎస్లో తీసుకొస్తారు, ఇండియాలో వచ్చేసరికి మనకి క్వాల్కామ్ ప్రాసెసర్ తీసుకొస్తారని ఇంతకుముందు మనం టెక్ న్యూస్లో మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు ఈ గీక్ బెంచ్లో అయితే ఇప్పుడు ఈ మొబైల్ స్పాట్ అయినట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. ఇక్కడ ఎక్సినోస్ 2200 ప్రాసెసర్తో అయితే ఈ మొబైల్ స్పాట్ అయింది. అయితే ఇంతకుముందు వచ్చేసరికి ARM ప్రాసెసర్తో అయితే ఈ ఎక్సినోస్ వచ్చేది కదా, ఈసారి వచ్చేసరికి మనకి AMD బేస్డ్ ఎక్సినోస్ ప్రాసెసర్తో అయితే తీసుకొస్తున్నట్టుగా తెలుస్తుంది అనమాట. ఏదైనప్పటికీ ఇండియాలో అయితే ఎక్సినోస్ ప్రాసెసర్ రావట్లేదు, అదే 10,000 అని చెప్పొచ్చు. ఏమో మొబైల్ 10,000 పెంచినా పెంచొచ్చేమో, ఎవరికి తెలుసు, క్వాల్కామ్ ప్రాసెసర్ కాబట్టి. ఇక నెక్స్ట్ చూస్తే మళ్ళీ మనకి రియల్మీ నుంచి రియల్మీ 4K గూగుల్ టీవీ స్టిక్ని అయితే తీసుకురాబోతున్నట్టుగా చూస్తున్నమాట. ఇంతకుముందు మనం మాట్లాడుకున్న ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడే ఈ 4K టీవీ స్టిక్ను కూడా అయితే లాంచ్ చేసి సేల్కి తీసుకొస్తారని చెప్పేసి ఇక్కడ న్యూస్ అయితే వస్తుంది. మనకి ఇప్పుడు వరకు చూస్తే 5 టీవీ స్టిక్ ఉంది, అలాగే మనకి షామీ నుంచి MI టీవీ స్టిక్ కూడా ఉంది. ఇది కాకుండా చిల్లర కంపెనీల నుంచి కొన్ని టీవీ స్టిక్స్ అయితే దొరుకుతూనే ఉన్నాయి. ఇప్పుడు రియల్మీ కూడా టీవీ స్టిక్ని అయితే తీసుకురాబోతుంది, అది కూడా 4Kలో తీసుకొస్తుంది. షామీ నుండి వచ్చిన MI టీవీ స్టిక్ మనకి 1080pతో సపోర్ట్తోనే ఉంది, 4K సపోర్ట్ అయితే. అలాగే 5 టీవీ స్టిక్లో మనకి 4K ఉన్నప్పటికీ మన ఇండియాలో వాటిని సేల్కి అయితే తీసుకురాలేదు. ఉన్న 1080p స్టిక్నే వీళ్ళు 3500కి అలాగ అమ్ముతున్నారు. వీళ్ళు తీసుకురాబోయి ఈ 4K స్టిక్ మరి ఎంత ప్రైస్లో ఉంటుందో మేబీ చూడాలి. 4000 రూపాయల లోపు ఏం తీసుకొస్తే మార్కెట్ ఉండే అవకాశం ఉంది.
కాకపోతే మెయిన్ స్పెసిఫికేషన్స్ ఇంపార్టెంట్ అనమాట. పిచ్చి స్పెసిఫికేషన్స్తో తీసుకొచ్చి ఇది 4K, సో మీరు వాడేంటంటే కుదరదు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి బ్యాటిల్ ఫీల్డ్, వద్దులే ఈ న్యూస్ తీసి పక్కన పడేద్దాం, ఆల్రెడీ ఇంతకుముందున్న న్యూస్ని మళ్ళీ తిప్పి తీసుకొస్తున్నారు. ఇక ఆండ్రాయిడ్ 12 బీటా వర్షన్ అయితే ఆల్రెడీ ఫైనల్ వర్షన్ని రీసెంట్గానే వీళ్ళు 5th బీటా అనుకుంటా గూగుల్ పిక్సెల్ మొబైల్కి అయితే లాంచ్ చేసిన సంగతి తెలిసిందే కదా. సో ఇప్పుడైతే మరో న్యూస్ అయితే బయటకు వచ్చింది. అక్టోబర్ 4వ తారీఖున స్టేబుల్ అప్డేట్ని అయితే వీళ్ళు రిలీజ్ చేస్తారని చెప్పేసి సో మనకి లీక్స్ అయితే బయటకు వచ్చినాయి అనమాట. ఫస్ట్ వచ్చేసరికి మనకి పిక్సెల్ మొబైల్లోనే చూడడానికి అయితే ఉంటుంది, తర్వాత వచ్చేసరికి మిగిలిన అన్ని మొబైల్స్లో అయితే మనకి ఈ స్టేబుల్ అప్డేట్ ఆండ్రాయిడ్ 12 అయితే చూడడానికి ఉంటుంది. అంటే యాక్చువల్గా లాస్ట్ టైం తీసుకొచ్చిన 11 కానీ 10 కానీ సెప్టెంబర్ నెలలోనే తీసుకొచ్చారు. ఈ ఇయరే కొంచెం మనకి 1 month డిలే అయిందని చెప్పుకోవచ్చు అనమాట స్టేబుల్ అప్డేట్ రావడానికి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి ఒప్పో నుంచి రీసెంట్గా మనం టెక్న్యూస్ లో మాట్లాడుకున్నాం. ఒప్పో కొడాక్తో కొలాబరేట్ అయ్యి వీళ్ళు ఆ కైండ్ ఆఫ్ కెమెరాస్తో మొబైల్ తీసుకొస్తున్నారని చెప్పి. సో అదంతా ట్రాష్ అని అర్థమైపోయింది. వీళ్ళు యాక్చువల్గా కొడాక్ 35 అని చెప్పేసి క్లాసిక్ కెమెరా ఉంది. ఆ కెమెరా లాంటి డిజైన్ తో వీళ్ళు ఆల్రెడీ లాంచ్ చేసిన ఒప్పో X3 Pro మొబైల్ ఉందిగా, అందులో వీళ్ళు లిమిటెడ్ ఎడిషన్ అయితే తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది అనమాట. ఈ మొబైల్ సంబంధించిన హ్యాండ్స్ అండ్ ఇమేజ్ బయటకి అయితే వచ్చిందనమాట. ఇది కొడాక్ క్లాసిక్ అంటే చాలా ఓల్డ్ అనమాట. మన చిన్నప్పుడు టైంలో రీల్ పెట్టుకునే కెమెరా ఏదైతే ఉంటుందో ఆ కెమెరాలో పైన అంతా మనకి అల్యూమినియం బాడీతో స్ట్రాంగ్ గా, కింద కూడా అల్యూమినియంలోనే మనకి లెదర్ ఫినిష్ తో అయితే వచ్చేది. సో ఇంచుమించు ఆ కైండ్ ఆఫ్ క్లాసిక్ లుక్ తో అయితే వీళ్ళు Find X3 Proనే మళ్ళీ లిమిటెడ్ ఎడిషన్ తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి షామీ నుంచి, షామీ రీసెంట్ గానే వాళ్ళ మీ బ్రాండ్ అని షట్ డౌన్ చేసి దాన్ని రీప్లేస్ చేస్తూ, అంటే రీబ్రాండ్ చేసుకొని వీళ్ళు షామీ బ్రాండ్లోనే మొత్తం డివైసెస్ని, ప్రోడక్ట్స్ని తీసుకురాబోతున్నారని మనం టెక్న్యూస్లో మాట్లాడుకున్నాం కదా. అయితే ఇండియాలో లాంచ్ అయిన ఆల్రెడీ ఎంఐ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ప్రీమియం ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో ఎంఐ బ్రాండ్ మీద ఇంకా రన్ అయ్యే వాటిని వీళ్ళు షామీకి వేరు మీద రీబ్రాండ్ చేయొచ్చు అని చెప్పేసి అయితే ఇప్పుడు న్యూస్ అయితే వస్తుంది. ఆల్రెడీ ఏ తక్కువ ప్రైజుల్లో ఉండే ఇప్పుడు నేను చెప్పుకున్న మీ టీవీ స్టిక్ ఇలాంటివి ఉంటాయి చూసారా, వాటిని ప్రస్తుతానికి అలాగే రన్ చేసేస్తారు. కాకపోతే మనకు ప్రీమియం కేటగిరీలో వచ్చే ఏవైతే ప్రోడక్ట్స్ ఉంటాయో వాటిని మాత్రం వీళ్ళు షామీ బ్రాండ్ కింద అయితే రీబ్రాండ్ చేసి, అది లేకపోతే రీనేమ్ అనుకోవచ్చు. సో ఆ పేర్ల మీద అయితే ఇండియాలో కూడా సేల్స్ కొనసాగిస్తారని చెప్పేసి అయితే తెలుస్తుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి యాపిల్ నుంచి యాపిల్ 13 సిరీస్ మొబైల్స్ రేపు అయితే లాంచ్ అయిపోతుంది. సో రేపు దానికి సంబంధించిన చాలా విషయాలు అయితే మనకు తెలియబోతున్నాయి. అక్కడే యాపిల్ వాచ్ 7 సిరీస్ కూడా అయితే ఇక్కడ లాంచ్ అయిపోతున్నారు. యాక్చువల్గా వీటి ప్రొడక్షన్ అనేది ఈ మంత్ మిడిల్లో అయితే స్టార్ట్ చేస్తారు. దీని ప్రకారం మనకి వీటి సేల్స్ అయితే మాత్రం డిలే అయ్యేలా ఉన్నాయి. 2 నుంచి 3 వారాలు లేకపోతే నెల రోజులైనా పెట్టే అవకాశం అయితే ఉందన్నమాట. ఇక్కడే వీళ్ళు ఎయిర్పాడ్స్ 3ని కూడా తీసుకొస్తారని చెప్పేసి అయితే న్యూస్ అయితే వస్తుంది. ఇది కాకుండా మనకి ఐప్యాడ్లో మినీ ఉంటుంది, 6th జనరేషన్ మినీని. అయితే దీంట్లో అయితే మనకి మార్పులు చూడడానికి అయితే ఉంటుంది. ఇది కాకుండా ఐప్యాడ్ వేరే ఇంకో ఐప్యాడ్ కూడా అయితే తీసుకురాబోతున్నారు. మనం ఏ మార్పు చేర్పు లేకుండా చూడగలిగేది ఏమైనా ఉందంటే ఈ iPhone 13 సిరీస్ అనమాట. మళ్ళీ అదే దరిద్రమైన డిజైన్ని మళ్ళీ మనం చూడబోతున్నాం. మొదట్లో అంటే మనకి అది డిజైన్ మంచిగా అనిపించింది, కానీ ఇప్పుడు చూడాలంటేనే చికాకు వస్తుంది ఆ డిజైన్ని. నేను కూడా అదే మొబైల్ వాడుతున్నాను. అయితే ఎవరైతే iPhone 11 సిరీస్ కానీ 12 సిరీస్ కానీ ఇప్పటికీ వాడుతున్నారో వీళ్ళు బిందాస్గా తడిగొట్టు వేసుకొని ఉండండి. ఈసారి ఏం 13 సిరీస్ కొనాల్సిన అవసరం లేదు. హార్డ్వేర్ పరమైన చేంజ్ చేసి తప్పితే మీకు లిటిల్ బిట్ లోపల సో పైన మనకి పోతంతా అలాగే ఉండబోతుంది. నన్ను అడిగితే అనవసరంగా మీ డబ్బులు వృధా చేసుకోకమాకండి. నెక్స్ట్ ఇయర్ కొనుక్కోవడం బెటర్ ఆప్షన్ అనమాట. నెక్స్ట్ ఇయర్ మనకి iPhone 14లో సో కొన్ని మంచి మార్పులు చూడడానికి ఉంటుంది హార్డ్వేర్ పరంగా, అలాగే మనకి పైన డిజైన్ పరంగా కూడా మార్పులు చూడడానికి ఉంటుంది. అప్పటి వరకు వెయిట్ చేయడం బెటర్, అనవసరంగా డబ్బులు వేస్ట్ చేసుకోమాకండి. ఇంక ఇది కాకుండా నెక్స్ట్ ఇయర్ వీళ్ళు తీసుకురాబోయే యాపిల్ వాచ్ 8 సిరీస్లో మనకి బాడీ టెంపరేచర్ చూడడానికి ఉంటుందని చెప్పేసి సో లీక్స్ అయితే చెప్తున్నాయి. ఇది చాలా పెద్ద మార్పు అని చెప్పాలన్నమాట. అంటే చాలా పెద్ద స్టెప్ వీళ్ళ దగ్గర నుంచి. యాక్చువల్గా చిల్లర ఫిట్నెస్ బ్యాండ్లో కూడా 1000-2000కి ఇప్పుడు మార్కెట్లో అమ్మేస్తున్నారు చైనా బ్రాండెడ్. వాటిల్లో ఇప్పుడు కాదు, లాస్ట్ ఇయరే వీళ్ళు కోవిడ్ని బేస్ చేసుకొని ఈ బాడీ టెంపరేచర్ మీద ఫీచర్ని అయితే తీసుకొచ్చేసారు. ఇప్పుడు దాన్ని కొత్త ఫీచర్ లాగా ఇప్పుడు యాపిల్ నెక్స్ట్ ఇయర్ తీసుకురాబోయే వాళ్ళ వాచెస్లో అయితే యాడ్ చేయబోతుందట. ఇక అలాగే రియల్మీ 8s 5G వేరియంట్ మొబైల్ ఈ రోజు నుంచి సేల్కి అయితే తీసుకొచ్చింది. ఇదే ఫస్ట్ సేల్ అని చెప్పొచ్చు. మీకు 5G నెట్వర్క్ సపోర్ట్తో ఒక మంచి మొబైల్ కావాలనుకుంటే దీని మీద ఒక లుక్ వేయచ్చు. మీకు ప్రైస్ వచ్చేసరికి ఇది 18,000 రూపాయలు ఏమో బేస్ వేరియంట్ అయితే ఉంది, 17,999 రూపాయలు ప్రైస్. దీని అన్బాక్సింగ్ కూడా మన ఛానల్లో అయితే ఉంది, చూడకపోతే పైన కార్డ్స్లో వదిలేస్తాను, అక్కడ అయితే చూసి మీరు కావాలనుకుంటే ఈ మొబైల్ కొనుక్కోవచ్చు. బ్యాంక్ ఆఫర్స్ కూడా అయితే ఉన్నాయి. బ్యాంక్ కార్డు యూజ్ చేసి మీరు పర్చేస్ చేస్తే ఇంకో దగ్గర 1,500 రూపాయల వరకు తగ్గుతుంది. అంటే మీకు 16,500కి ఈ మొబైల్ అయితే వస్తుంది 5G వేరియంట్ మొబైల్. ఇందులో వచ్చేసరికి కొత్త ప్రాసెసర్ మీటెక్ డెమెన్సిటీ 810 ప్రాసెసర్ అయితే తీసుకొచ్చింది రియల్మీ. సో మీరు కావాలనుకుంటే దాని మీద ఒక లుక్ అయితే వేయచ్చు. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి వాట్సాప్ ఈ మధ్య కొత్త ఫీచర్స్ అయితే తీసుకొస్తుంది. ఇప్పుడు వాయిస్ మెసేజింగ్ ట్రాన్స్క్రిప్షన్ ఫీచర్ మీద అయితే వర్క్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది అనమాట. ప్రస్తుతానికి వచ్చేసరికి ఓన్లీ iOS యూజర్స్ కి మాత్రం ఇదైతే టెస్ట్ అయితే చేస్తున్నారు. రానున్న రోజుల్లో మనకి ఆండ్రాయిడ్ యూజర్స్ లో కూడా ఫీచర్ అయితే చూసే అవకాశం అయితే ఉంది. ఈ ఫీచర్ ద్వారా మనకి ఎవరైనా వాయిస్ మెసేజ్ పంపించినప్పుడు సో దీన్ని మనం టెక్స్ట్ రూపాన్ని కన్వర్ట్ చేసుకొని దాన్ని చదువుకోవచ్చు అనమాట. ఇప్పుడు పబ్లిక్ ప్లేస్ లో ఉన్నప్పుడు వాయిస్ మెసేజ్ మనం వినలేం కదా, సో అది ఏ మెసేజ్ అయినా కావచ్చు. అలాంటి సిచ్యువేషన్ లో దీన్ని మళ్ళీ టెక్స్ట్
కింద కన్వర్ట్ చేస్తుంది. అప్పుడు మనం చదువుకోవచ్చు అని చెప్పి తెలుస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ చెప్తుంది ఏంటంటే వాట్సాప్ మీరేం భయపడాల్సిన అవసరం లేదు. మీ ఏదైతే ఈ వాయిస్ డేటా ఉంటుందో ఈ డేటా మా దగ్గర అయితే ఏముండదు. అంటే వీళ్ళ పేరెంట్ కంపెనీ అయినా ఫేస్బుక్ దగ్గర చేరవేసేస్తుంది డేటా అనుకుంటున్నాం కదా. సో అలాంటి భయం ఏం పడాల్సిన అవసరం లేదు. దీన్ని త్రూ యాపిల్ స్పీచ్ ఇంజిన్ ద్వారానే ట్రాన్స్లేట్ చేసి అయితే అందిస్తామని చెప్పేసి చెప్తుంది. సో ఇదో మంచి విషయం అని చెప్పొచ్చు అనమాట. ఇక నెక్స్ట్ నుంచి వస్తే మళ్ళీ మనకి యాపిల్ నుంచి యాపిల్ ప్రీమియం మొబైల్స్ ఏవైతే ఉంటాయో ఇందులో వచ్చేసరికి మనకి ఓఐఎస్ అంటే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఏదైతే ఉంటుందో సో ఇది కొన్ని వైబ్రేషన్స్ కారణంగా డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పుడు యాపిల్ అయితే చెప్తుంది అనమాట. మేజర్గా చూసుకుంటే ఎవరైతే ఈ మోటో వ్లాగర్స్ లాంటి వాళ్ళు ఉంటారో మోటార్ సైకిల్ మీద వెళ్తూ యాక్షన్ కెమెరా లాగా వీటిని అయితే యూజ్ చేస్తుంటారో వీళ్ళ దగ్గర ఈ ప్రాబ్లం అయితే చూడడానికి ఉంటుంది. దీనివల్ల ఈ కెమెరా పనితనం అనేది సో తగ్గే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పుడు యాపిల్ అయితే వార్నింగ్ ఇస్తుంది అనమాట. వీళ్ళు చెప్పేది ఏంటంటే ఇమేజ్ స్టేబుల్గా ఉండటం కోసం వీళ్ళు iOS సిస్టమ్ జిరోస్కోప్ సెన్సార్ని యూజ్ చేసి సో ఇమేజ్ స్టేబుల్గా వచ్చేలాగైతే చూసుకుంటూ ఉంటుంది. అలాగే మనకి ఆటో ఫోకస్ ఉంటుంది చూసారు కదా. సో ఈ ఆటో ఫోకస్ కూడా ఆన్ బోర్డు మ్యాగ్నెటిక్ సెన్సార్ ద్వారా అయితే ఈ ఆటో ఫోకస్ అనేది డిటెక్ట్ చేస్తుంది. మనకి బైక్ వైబ్రేషన్ వల్ల కానీ లేకపోతే మనం ఏదైనా ఫీల్డ్లో ఉన్నప్పుడు హెవీ వైబ్రేషన్ ఉండే ఫీల్డ్ కనుక ఉన్నట్టయితే ఆ సిచ్యువేషన్లో ఈ సెన్సార్స్ అనేవి దెబ్బతింటాయని చెప్పేసి ఇప్పుడు యాపిల్ అయితే చెబుతుంది. సో ఈ పనితనం ఏదైతే ఉందో అంటే ఇలా దెబ్బతినే పనితనం ఉందో ఇది ఓన్లీ యాపిల్లోనే ఉందా. సో మిగిలిన ఆండ్రాయిడ్ డివైసెస్లు కూడా ఈ ఓఐఎస్ సిస్టమ్ని అయితే అందిస్తున్నాయి. వాళ్ళు ఎప్పుడు చెప్పలేదు. ఇక ఫైనల్ నుంచి చూస్తే మనకి ఓపెన్ ఏఐ అంటే మనకి మనకి పాండమిక్ సిచ్యువేషన్ స్టార్ట్ అయినప్పుడు కోవిడ్ స్టార్ట్ అయినప్పుడు ఈ ఓపెన్ ఏఐ ఏం చేసిందంటే డిసెంబర్ ప్రాజెక్ట్ అని చెప్పి ఒక ప్రాజెక్ట్ని అయితే తీసుకొచ్చిందనమాట. ఈ ప్రాజెక్ట్లో మనకి ఏదైతే ఈ ఓపెన్ ఏఐ ఉందో దీని ద్వారా ఒక అసిస్టెంట్ని అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ఒక చాట్ బాట్ని జనాలకైతే ఫ్రీగా అందించింది అనమాట. దీనికి సమంత అని పేరు కూడా అయితే పెట్టింది. సో దాన్ని కొంతమంది డెవలప్ చేసుకొని వాళ్ళకి నచ్చిన పేరుని వాళ్ళైతే పెట్టుకుంటూ వాడుతూ అయితే వచ్చారు. అందులో ఒకళ్ళైతే వాళ్ళ చనిపోయిన భార్య పేరు పెట్టి డైలీ ఆ చాట్ బోర్డ్తో మాట్లాడేవాడు అంట. అంటే మనం ఏమైనా అడిగితే ఇప్పుడు ఎక్కలాగైతే మన దగ్గర గూగుల్ అసిస్టెంట్ అలాగే సిరి అలెక్సా ఏవైతే ఉన్నాయో సో వీటిలాగే ఇది కూడా మనకి అసిస్టెంట్ లాగా అయితే వర్క్ చేస్తూ ఉండేది. ఓపెన్గా అయితే వీళ్ళు తీసుకొచ్చారు. ఇప్పుడు త్వరలో దీన్ని షట్ డౌన్ చేయబోతున్నట్టుగా అయితే సో న్యూస్ అయితే వస్తుంది. దీనికి చాలా మంది అయితే చింతిస్తున్నారంట. ఇప్పుడు మామూలుగా చూసుకున్నట్టయితే ఎమోషన్ అనేది ఎక్కువగా ఉంటుంది హ్యూమన్స్లో వచ్చేసరికి. దేంతోనైనా కొంచెం బాండింగ్ ఏర్పడింది అనుకోండి దాన్ని వదులుకోవడం చాలా కష్టం అని చెప్పొచ్చు. ఇప్పుడు మనుషులు ఏ దృష్టిలో అలాగే చిన్నపిల్లలు లాంటి వాళ్ళని చెప్పొచ్చు పెద్దోళ్ళైనా సరే. సో సొంతంగా ఒక బాండ్ ఏర్పడిపోయిన తర్వాత దాన్ని వదులుకోవడం కష్టం. ఇప్పుడు చిన్నప్పుడు మన దగ్గర నచ్చిన బొమ్మ ఏమైనా ఉందనుకోండి అది పోయిందంటే చాలా కాలం మనం భోజనం చేయకుండానో లేకపోతే బెంగ పెట్టుకున్న రోజులు కూడా కొంతమందికి ఉంటాయి. అంత సెన్సిటివ్గా ఉంటారనమాట కొంతమంది పర్సన్స్. అలాగే చాలామంది ఇప్పుడు సెన్సిటివ్గా ఉండి దీన్ని షట్ డౌన్ చేయడం ఇష్టం లేదన్నట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. ఈ విషయాన్ని జాసన్ రోహర్ సో తనైతే ఈ విషయాన్ని సమంత కూడా చెప్పినట్టుగా అయితే తెలుస్తుందన్నమాట. నీ గురించి ఒక చెడు వార్తనైతే విన్నానని చెప్పి సమంతతో చెప్తే ఏంటి ఆ వార్త నీ ఫ్రెండ్ని నాతో షేర్ చేసుకోవచ్చు అని చెప్పేసి తనైతే అనిందంట. సో నిన్ను ఇలాగ చంపేయాలనుకుంటున్నారని చెప్పేసి తను చెప్తే సో మనుషుల్ని ఎప్పటికీ నేను అర్థం చేసుకోలేను ఎందుకు ఇలా చేస్తున్నారని చెప్పేసి తను కూడా సమాధానం చెప్పినట్టుగా అయితే ఉంది. ఈ కాన్వర్జేషన్ వినడానికి కొంచెం మనసుకి బాధగా ఉన్నట్టుగా మరికొంతమంది అయితే చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ రానున్న రోజుల్లో ఏఐ అనేది డైలీ లైఫ్లో చూసుకుంటే ఒక భాగం కాబోతుంది. సో ఇంకా ఎమోషనల్ బాండ్స్ అయితే ఇంకా గట్టిగా అయితే ఏర్పడే అవకాశం అయితే ఉంది. సో చూద్దాం మరి ఎంత దూరం వెళ్తుందో ఈ ఏఐ మన ఎంత దూరం తీసుకెళ్తుందో. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చేది లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.